ఆది శంకరాచార్యులు. ఈ పేరు వినగానే మన బుర్రలో మెదిలేది ఒకటే: పదునైన తర్కం, స్ఫటికంలాంటి స్వచ్ఛమైన జ్ఞానం, వేదాంతపు లోతుల్ని శోధించి అద్వైత సిద్ధాంతాన్ని నిలబెట్టిన ఒక మహామేధావి. అంటే తర్కాన్నే తన ఊపిరిగా చేసుకున్న ఆ గొప్ప తత్వవేత్త తనలోనే ఒక అంతర్గత సంఘర్షణను దాచుకున్నాడా? తన తర్కానికి కూడా అందని ఒక లోతైన భావోద్వేగాన్ని చివరికి తన కవిత్వంలో బయటపెట్టుకున్నాడా? ఏంటా రహస్యం? ఇక్కడ చూడండి, శంకరులవారి రెండు రూపాలు. ఒకవైపు జ్ఞానంతో తర్కంతో నిండిన ఆయన మేధస్సు, మరోవైపు ఆయన కవిత్వానికి స్ఫూర్తినిచ్చిన ఆ కైలాసపర్వతపు దివ్య సౌందర్యం. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు సంబంధమేంటి? ఇదిగో ఇక్కడే ఉంది అసలు విషయం. ఒకవైపు చూస్తేనేమో ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు అద్భుతమైన భాష్యాలు రాసిన తర్కశిఖరం, మరోవైపు చూస్తేనేమో శివానందలహరిలాంటి రచనల్లో ప్రవహించిన ప్రగాఢమైన భక్తి ప్రవాహం. ఈ వైరుధ్యమే అసలైన రహస్యం, మనం కలిసి ఛేదించబోయే చిక్కుముడి. ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆదిశంకరుల అంతరంగంలోకి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ప్రతిదీ ఒక విశ్లేషణ, ప్రతిదీ ఒక లెక్క. మనస్సులో నిరంతరం ఏవేవో ఆలోచనలు, ఒకటే గందరగోళం, ఒకటే శబ్దం. ఈ హోరులో పడి మనకు తెలియకుండానే దేనితోనో ఒక ముఖ్యమైన అనుబంధాన్ని కోల్పోతున్నట్లు అనిపించడం లేదా? మనల్లో చాలామందికి పూజలు చేసేటప్పుడు, ప్రార్థనలు చేసేటప్పుడు లోపల ఎక్కడో ఒక అసంతృప్తి. అన్నీ యాంత్రికంగా చేస్తున్నాం గాని మనసులో ఎలాంటి అనుభూతి కలగడం లేదే అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య మన ఒక్కరిదే కాదు, ఇది మనందరిది. శంకరులు కేవలం ఆకాశంలో విహరించే తత్వవేత్త కాదు. ఆయనకు సామాన్య మానవుడి మనసులో జరిగే సంఘర్షణ బాగా తెలుసు. కోపం, దురాశ, కామం, ఈ అంతల్లేని కోరికలు, ఈ అగాధాన్ని ఆయన చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన కేవలం తర్కంతో ఆగిపోలేదు. ఇక్కడే మనకు శివానంద లహరి ప్రాముఖ్యత తెలుస్తుంది. దీనికేదం ఒక పద్య సంపుటిగా చూడొద్దు. ఇది మనస్సును అదుపులోకి తెచ్చి ఆత్మను ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఒక శక్తివంతమైన సాధనం. ఒక రకంగా చెప్పాలంటే మన ఆత్మను ఉన్నతికి చేర్చే ఒక అద్భుతమైన టెక్నాలజీ అన్నమాట. మరి మనస్సు అనే ఈ పెద్ద చిక్కుముడిని విప్పడానికి శంకరులందించిన కీలకమేంటి? ఆయన ఉపయోగించిన మొట్టమొదటి అత్యంత శక్తివంతమైన రూపకాన్ని ఇప్పుడు చూద్దాం. శంకరుల మాటల్లోనే వినండి, మన మనస్సు ఒక కోతిలాంటిదట. అది మాయా అనే అడవిలో నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. కోరికలు అనే కొమ్మలపై ఒకదాని నుండి మరొకదానికి గెంతుతూనే ఉంటుంది. ఇది మనందరి అనుభవం కదా. ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండని మనస్సు. మరి దీనికి పరిష్కారమేంటి? శంకరులు చెప్పిన పరిష్కారం చాలా అద్భుతమైనది. ఆ కోతిలాంటి మనస్తో పోరాడొద్దు, దాన్ని బలవంతంగా అణిచివేయాలని చూడొద్దు. దానికి బదులుగా భక్తి అనే ప్రేమతాడుతో దాన్ని మెల్లగా, సున్నితంగా బంధించాలి. సరే, మనస్సును భక్తి అనే తాడుతో బంధించాలి అన్నారు, బాగుంది. కాని అసలా భక్తి ఎలా పనిచేస్తుంది? దీనికోసం శంకరులు చెప్పిన రెండవ అద్భుతమైన రూపకాన్ని చూద్దాం. ఈ శ్లోకంలోనే నిజమైన భక్తి రహస్యం దాగుంది. భక్తి అంటే మనం బలవంతంగా కష్టపడి చేసేది కాదు. సూది అయస్కాంతం వైపు ఎలా అయితే సహజంగా ఆకర్షింపబడుతుందో, నది సముద్రం వైపు ఎలా అయితే సహజంగా ప్రవహిస్తుందో, అలాగే మన మనస్సు కూడా భగవంతుని వైపు ఎటువంటి ప్రయత్నం లేకుండా సహజంగా ఆకర్షింపబడాలి. అదే నిజమైన భక్తి. దీనికి కన్నప్ప కథ కంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? అతను చేసింది ఏ శాస్త్రంలోనూ లేదు, కాని అతని హృదయంలోని ఆకర్షణ, అతని ప్రేమ స్వచ్ఛమైనవి. అందుకే ఆచారాల కన్నా హృదయంలోని ఆ ఆర్తికే విలువెక్కువని ఆయన కథ మనకు చెబుతుంది. ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాం, మనసు యొక్క అద్భుతమైన పరివర్తన. ఒకప్పుడు కోతిలా చంచలంగా ఉన్న మనసు ఇప్పుడు ఎలా మారుతుందో చూద్దాం. ఇదిగో, ఇదే పరివర్తన చెందిన మనస్సు యొక్క స్వరూపం. అదికపై గందరగోళంగా గెంతులు వేసే కోతి కాదు, దైవ సన్నిధి అనే సరస్సులో ప్రశాంతంగా విహరించే ఒక అందమైన, గంభీరమైన రాజహంస. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ గొప్ప తర్కవేత్తకు హృదయభాష అయిన కవిత్వం ఎందుకు అవసరమైంది? ఎందుకంటే తర్కం మనకొక మ్యాట్ను గీసి దారి చూపించగలదు, కాని భక్తి అనే గమ్యం యొక్క అనుభూతిని వర్ణించడానికి కవిత్వం మాత్రమే అవసరం.
శంకరులు ముక్తిని ఏదో మరణం తర్వాత వచ్చే బహుమతిగా చెప్పలేదు. అది ఇక్కడే, ఇప్పుడే మనం సాధించగల ఒక 4 దశల ప్రక్రియ అన్నారు. పూజ, స్తుతి, సాంగత్యం, చివరికి ధ్యానం ద్వారా ఈ దశలను మనం అనుభూతి చెందవచ్చు. ఒకవేళ ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎంత నష్టమో ఆలోచించండి. మనసు కోతిలాగే ఉండిపోతే జీవితం మొత్తం అశాశ్వతమైన సుఖాల వెంట పరుగెత్తి పరుగెత్తి అలిసిపోతుంది. ఈ అంతులేని అలసట నుండి మనల్ని బయటపడేయడానికే శంకరులు ఈ మార్గాన్ని చూపించారు. ఇక అసలైన అద్భుతమైన ఆవిష్కరణ ఇదే. తర్కం, ప్రేమ ఇవి రెండూ వేర్వేరు కాదు, పరస్పర విరుద్ధమైనవి అంతకన్నా కాదు. అవి రెండూ ఆధ్యాత్మిక గగనంలో ఎగరడానికి అవసరమైన ఒకే పక్షి యొక్క 2 రెక్కలు. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. మొత్తం శివానంద లహరి నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యం ఇదే. పరమ సత్యాన్ని కేవలం మేధస్సుతో తెలుసుకోవడం కాదు, దాన్ని హృదయంతో అనుభూతి చెందాలి. శంకరుల ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మన ఆలోచనా విధానంలో వచ్చే మార్పు ఇదే. మనస్సు ఇకపై మన శత్రువు కాదు, దాన్ని మనం శృతి చేసుకోవలసిన ఒక సంగీత వాయిద్యం. ప్రార్థనంటే ఏదో అడగటం కాదు, అది ఒక అనుబంధం. ఇక ముక్తి అనేది ఎక్కడో లేదు, అది ఇక్కడే, ఇప్పుడే ఉంది. బహుశా శంకరులకు నిజమైన నివాళి ఇదేనేమో. ఆయన మేధస్సు కోసం ఒక తర్కపు వారధిని నిర్మించారు, అదే సమయంలో మన హృదయం కోసం ఒక ప్రేమ ప్రవాహాన్ని వదిలివెళ్లారు. శంకరులు చూపించిన ప్రేమ ప్రవాహం ఇప్పటికీ మనకోసం ఉంది. అది మనల్ని మన నిజస్వరూపానికి చేర్చడానికి ఎదురుచూస్తోంది. నిర్ణయం మనదే. ఆ నదిలోకి ధైర్యంగా అడుగుపెట్టి ఆ ప్రవాహంలో కలిసిపోవడమా, లేక ఒడ్డునే నిలబడి చూస్తూ ఉండిపోవడమా?